అవతార పురుషుడమ్మో షిరిడి సాయి పరమాత్మ స్వరూపుడే సద్గురు సాయి. అవతార పురుషుడమ్మో షిరిడి సాయి పరమాత్మ స్వరూపుడే సద్గురు సాయి. సకల మానవ కోటికి జ్ఞానాన్ని పంచగా ఉదయించిండో సాయి బాబా. సకల మానవ కోటికి జ్ఞానాన్ని పంచగా ఉదయించిండో సాయి బాబా. కలియుగ జీవులకు లభించిన కల్పతరువు శ్రీ సాయినాథుడమ్మ. కలియుగ జీవులకు లభించిన కల్పతరువు శ్రీ సాయినాథుడమ్మ. కులమత భేదాన్ని రూపుమాపగాను సర్వమత సారం తెలియపరచగాను భిక్షువు రూపాన అవతరించినాడు. భిక్షువు రూపాన అవతరించినాడు. భిక్షువు రూపాన అవతరించినాడు. కులమత భేదాన్ని రూపుమాపగాను సర్వమత సారం తెలియపరచగాను భిక్షువు రూపాన అవతరించినాడు. భిక్షువు రూపాన అవతరించినాడు. భిక్షువు రూపాన అవతరించినాడు. కారణ జన్ముడమ్మో షిరిడి సాయి ధరణిలో ధర్మాత్ముడే సద్గురు సాయి. కారణ జన్ముడమ్మో షిరిడి సాయి ధరణిలో ధర్మాత్ముడే సద్గురు సాయి. షిరిడి నివాసుడమ్మో సాయి బాబా చిరుతరహాసుడమ్మో సాయి బాబా. షిరిడి నివాసుడమ్మో సాయి బాబా చిరుతరహాసుడమ్మో సాయి బాబా. సర్వమతాలన్నీ మానవ భ్రమలాని హిందువను వారికి ముస్లిముగాను ముస్లిమను వారికి హిందూగా కనిపించే. ముస్లిమను వారికి హిందూగా కనిపించే. ముస్లిమను వారికి హిందూగా కనిపించే. సర్వమతాలన్నీ మానవ భ్రమలాని హిందువను వారికి ముస్లిముగాను ముస్లిమను వారికి హిందూగా కనిపించే. ముస్లిమను వారికి హిందూగా కనిపించే. ముస్లిమను వారికి హిందూగా కనిపించే. దైవాన్ని నేను కాదు భగవంతుని సేవకున్నన్నాడమ్మో షిరిడి సాయి. దైవాన్ని నేను కాదు భగవంతుని సేవకున్నన్నాడమ్మో షిరిడి సాయి. కోరికలేని గరుడమ్మో సాయిషుడు తీరికలేని దేవుడే సాయిషుడు. కోరికలేని గరుడమ్మో సాయిషుడు తీరికలేని దేవుడే సాయిషుడు. ప్రేమ స్థాపనే శాంతి స్థాపనని ఆచరణ మందున నిరూపించినట్టి దివ్య పురుషుడమ్మ శ్రీ సాయినాథుడు. దివ్య పురుషుడమ్మ శ్రీ సాయినాథుడు. దివ్య పురుషుడమ్మ శ్రీ సాయినాథుడు. ప్రేమ స్థాపనే శాంతి స్థాపనని ఆచరణ మందున నిరూపించినట్టి దివ్య పురుషుడమ్మ శ్రీ సాయినాథుడు. దివ్య పురుషుడమ్మ శ్రీ సాయినాథుడు. దివ్య పురుషుడమ్మ శ్రీ సాయినాథుడు. సాయి చరితం వినరమ్మో ఓయమ్మలు బాబా లీలలు కనరమ్మో మాయమ్మలు. సాయి చరితం వినరమ్మో ఓయమ్మలు బాబా లీలలు కనరమ్మో మాయమ్మలు. ధర్మాన్ని రక్షించగా సాయినాథుడు ధరణిలో వెలిసిండమ్మో సాయి బాబా. ధర్మాన్ని రక్షించగా సాయినాథుడు ధరణిలో వెలిసిండమ్మో సాయి బాబా. పూర్వకాలం నందు మహారాష్ట్ర నగరాన అహ్మద్ నగరు జిల్లా కోపర్గావులోని చిన్న పల్లెటూరు షిరిడి గ్రామమంట. చిన్న పల్లెటూరు షిరిడి గ్రామమంట. చిన్న పల్లెటూరు షిరిడి గ్రామమంట. పూర్వకాలం నందు మహారాష్ట్ర నగరాన అహ్మద్ నగరు జిల్లా కోపర్గావులోని చిన్న పల్లెటూరు షిరిడి గ్రామమంట. చిన్న పల్లెటూరు షిరిడి గ్రామమంట. చిన్న పల్లెటూరు షిరిడి గ్రామమంట. ఆ షిరిడి గ్రామమందు ఓయమ్మ వేప చెట్టు ఉన్నదో ఓయమ్మ. ఆ షిరిడి గ్రామమందు ఓయమ్మ వేప చెట్టు ఉన్నదో ఓయమ్మ. ఆ వేప చెట్టు కింద దివ్యంగా వెలుగుతూ కనిపించేను ఒక బాలుడు. ఆ వేప చెట్టు కింద దివ్యంగా వెలుగుతూ కనిపించేనో ఒక బాలుడు. చలిని వేడి మీని లెక్క చేయకుండా రాత్రింబాగళ్ళు ఆ చెట్టు కిందనే తపోనిష్టతోని కూర్చున్నాడోయమ్మ. తపోనిష్టతోని కూర్చున్నాడోయమ్మ. తపోనిష్టతోని కూర్చున్నాడోయమ్మ. చలిని వేడి మీని లెక్క చేయకుండా రాత్రింబాగళ్ళు ఆ చెట్టు కిందనే తపోనిష్టతోని కూర్చున్నాడోయమ్మ. తపోనిష్టతోని కూర్చున్నాడోయమ్మ. తపోనిష్టతోని కూర్చున్నాడోయమ్మ. ఎవరితో మాట్లాడక ఒంటరిగా తపదీక్షలో ఉన్నాడో ఆ బాలుడు. ఎవరితో మాట్లాడక ఒంటరిగా తపదీక్షలో ఉన్నాడో ఆ బాలుడు. అందాల బాలుడిని ఆ
బాలుడిని ఆ షిరిడి గ్రామ ప్రజలు చూసిరో ఓయమ్మ. మహాత్ముని లాగా ప్రకాశించుచున్న బాలుణ్ణి చూసిన ఆ షిరిడి ప్రజలంతా ఒక్కొక్కరు చెట్టు కిందకు చేరిరి. ఒక్కొక్కరు చెట్టు కిందకు చేరిరి, ఒక్కొక్కరు చెట్టు కిందకు చేరిరి. మహాత్ముని లాగా ప్రకాశించుచున్న బాలుణ్ణి చూసిన ఆ షిరిడి ప్రజలంతా ఒక్కొక్కరు చెట్టు కిందకు చేరిరి. ఒక్కొక్కరు చెట్టు కిందకు చేరిరి, ఒక్కొక్కరు చెట్టు కిందకు చేరిరి. నీ ఊరు నీ పేరు నీ తల్లిదండ్రులు ఎవరాని అడిగిండ్రమ్మో ఆ బాలుణ్ణి. సాయి చరితం వినరమ్మో ఓయమ్మలు, బాబా లీలలు గనరమ్మో మాయమ్మలు. ఒక్క మాట పలుకక ఆ బాలుడు మౌనంగా ఉన్నాడమ్మో ఆ సమయాన. ధర్మాన్ని రక్షించగా సాయినాథుడు ధరణిలో వెలిసిందమ్మో సాయి బాబా. ఎన్ని తీర్లు ప్రజలు అడిగి చూసినా గాని ఆ బాలుని నోట సమాధానం రాక విసిగిపోయి ప్రజలు వెళ్ళిపోయినారు. విసిగిపోయి ప్రజలు వెళ్ళిపోయినారు, విసిగిపోయి ప్రజలు వెళ్ళిపోయినారు. ఎన్ని తీర్లు ప్రజలు అడిగి చూసినా గాని ఆ బాలుని నోట సమాధానం రాక విసిగిపోయి ప్రజలు వెళ్ళిపోయినారు. విసిగిపోయి ప్రజలు వెళ్ళిపోయినారు, విసిగిపోయి ప్రజలు వెళ్ళిపోయినారు. ఆ కొంతకాలానికి షిరిడి యందు ఖండోబా జాతరనే జరుగుతుంది. ఆ కొంతకాలానికి షిరిడి యందు ఖండోబా జాతరనే జరుగుతుంది. ప్రతి ఏటి మాదిరిగా ఆ షిరిడిలో పూజలు జరుగుతుండే ఓయమ్మ. ప్రతి ఏటి మాదిరిగా షిరిడిలో పూజలు జరుగుతుండే ఓయమ్మ. ఆదండి జాతరలో మహాభక్తుడైన ఘనాచారికైతే పూనకం వచ్చింది. దేవుడు పూని ఊగిపోతున్నాడు. దేవుడు పూని ఊగిపోతున్నాడు, దేవుడు పూని ఊగిపోతున్నాడు. ఆదండి జాతరలో మహాభక్తుడైన ఘనాచారికైతే పూనకం వచ్చింది. దేవుడు పూని ఊగిపోతున్నాడు. దేవుడు పూని ఊగిపోతున్నాడు, దేవుడు పూని ఊగిపోతున్నాడు. వచ్చిన భక్తులంతా ఘనాచారి చుట్టూ మూగినారమ్మో అప్పుడు. వచ్చిన భక్తులంతా ఘనాచారి చుట్టూ మూగినారమ్మో అప్పుడు. దేవుడు పూని నట్టి ఘనాచారి ఏమంట ఉన్నాడమ్మో ఆ భక్తులతో. దేవుడు పూని నెట్టి ఘనాచారి ఏమంట ఉన్నాడమ్మో ఆ భక్తులతో. ఓ భక్త ప్రజలారా, ఈ షిరిడి గ్రామంలో సర్వాంతర్యామైన ఆ పరమాత్ముడు సాధువు రూపాన అవతరించినాడు. సాధువు రూపాన అవతరించినాడు, సాధువు రూపాన అవతరించినాడు. ఓ భక్త ప్రజలారా, ఈ షిరిడి గ్రామంలో సర్వాంతర్యామైన ఆ పరమాత్ముడు సాధువు రూపాన అవతరించినాడు. సాధువు రూపాన అవతరించినాడు, సాధువు రూపాన అవతరించినాడు. మానవ రూపమందు ఈ మహిళన ఆవిర్భవించిండయ్యో ప్రజలారా. సాయి చరితం వినరమ్మో ఓయమ్మలు, బాబా లీలలు గనరమ్మో మాయమ్మలు. కలియుగ బాధలు కడదేచ్చ భూమిపై అడుగు పెట్టినాడమ్మో సద్గురు సాయి. ధర్మాన్ని రక్షించగా సాయినాథుడు ధరణిలో వెలిసిందమ్మో సాయి బాబా. మున్ముందు కాలాన ఈ షిరిడి గ్రామమే పుణ్యతీర్థమయ్యి నిలిచిపోనున్నది. గొప్ప క్షేత్రమయ్యి విలసిల్లబోతుంది. గొప్ప క్షేత్రమయ్యి విలసిల్లబోతుంది, గొప్ప క్షేత్రమయ్యి విలసిల్లబోతుంది. మున్ముందు కాలాన ఈ షిరిడి గ్రామమే పుణ్యతీర్థమయ్యి నిలిచిపోనున్నది. గొప్ప క్షేత్రమయ్యి విలసిల్లబోతుంది. గొప్ప క్షేత్రమయ్యి విలసిల్లబోతుంది, గొప్ప క్షేత్రమయ్యి విలసిల్లబోతుంది. వేప చెట్టు కింద తపనిష్టలో ఉన్న బాలుడెవరో కాదయ్యో ఓ జనులారా. వేప చెట్టు కింద తపనిష్టలో ఉన్న బాలుడెవరో కాదయ్యో ఓ జనులారా. కారణ జన్ముడయ్యి వచ్చినట్టి భగవత్ స్వరూపుడయ్యో భక్తులారా. కారణ జన్ముడయ్యి వచ్చినట్టి భగవత్ స్వరూపుడయ్యో భక్తులారా. ఆ చెట్టు క్రిందున్న నేలను తవ్వితే బాలుని వివరాలు తెలుస్తాయన్నాడు దేవుడు పూనిన ఆగనచారైతే.
ఆగనచారైతే ఆ చెట్టు క్రిందున్న నేలను తవ్వితే బాలుని వివరాలు తెలుస్తాయన్నాడు దేవుడు పూనిన ఆగనచారైతే దేవుడు పూనిన ఆగనచారైతే దేవుడు పూనిన ఆగనచారైతే వెంటనే ప్రజలందరూ వేప చెట్టు చెంతకు వచ్చిరమ్మో ఓయమ్మ వెంటనే ప్రజలందరూ వేప చెట్టు చెంతకు వచ్చిరమ్మో ఓయమ్మ చెట్టు క్రింది నేలను ఆ ప్రజలు తవ్వసాగినారమ్మో అప్పుడు చెట్టు కింది నేలను ఆ ప్రజలు తవ్వసాగినారమ్మో అప్పుడు తవ్వుతూ ఉండంగా ఆ మట్టి అడుగున పెద్ద బండారాయి అడ్డు తొలగిందమ్మ ఆ బండను పెళ్ళగించినారు ప్రజలు ఆ బండను పెళ్ళగించినారు ప్రజలు ఆ బండను పెళ్ళగించినారు ప్రజలు తవ్వుతూ ఉండంగా ఆ మట్టి అడుగున పెద్ద బండారాయి అడ్డు తొలగిందమ్మ ఆ బండను పెళ్ళగించినారు ప్రజలు ఆ బండను పెళ్ళగించినారు ప్రజలు ఆ బండను పెళ్ళగించినారు ప్రజలు ఆ బండ క్రిందనమ్మో మహదండి సొరంగం ఉన్నదమ్మో ఓయమ్మ సాయి చరితం వినరమ్మో ఓయమ్మలు బామాలీలను వినరమ్మో మాయమ్మలు సొరంగ మార్గమున కొందరు ముందుకు వెళ్ళిరమ్మో అప్పుడు ధర్మాన్ని రక్షించగా సాయినాథుడు ధరణిలో వెలిసిందమ్మో సాయి బాబా దివ్యంగా వెలిగేటి దీపాల కాంతుల్లో సోరంగమంతయు వెలుగుతున్నదమ్మ జపమాలలు పీట ఆగులో ఉన్నాయి జపమాలలు పీట ఆగులో ఉన్నాయి జపమాలలు పీట ఆగులో ఉన్నాయి దివ్యంగా వెలిగేటి దీపాల కాంతుల్లో సోరంగమంతయు వెలుగుతున్నదమ్మ జపమాలలు పీట ఆగులో ఉన్నాయి జపమాలలు పీట ఆగులో ఉన్నాయి జపమాలలు పీట ఆగులో ఉన్నాయి అది చూసి ప్రజలందరూ ఓయమ్మ ఆశ్చర్యపడినారమ్మో అప్పుడు అది చూసి ప్రజలందరూ ఓయమ్మ ఆశ్చర్యపడినారమ్మో అప్పుడు ఆ గ్రామ ప్రజలతోని ఆగనచారి ఏమంటా ఉన్నాడమ్మో ఆ సమయాన ఆ గ్రామ ప్రజలతోని అగనచారి ఏమంట ఉన్నాడమ్మో ఆ సమయాన పన్నెండేండ్ల నుంచి ఈ సొరంగంలోనే బాల భగవంతుడు తపస్సు చేస్తున్నాడు ఆకలి దప్పులు లేక నివసిస్తూ ఉన్నాడు ఆకలి దప్పులు లేక నివసిస్తూ ఉన్నాడు ఆకలి దప్పులు లేక నివసిస్తూ ఉన్నాడు 12 ఏళ్ల నుంచి ఈ సొరంగంలోనే బాల భగవంతుడు తపస్సు చేస్తున్నాడు ఆకలి దప్పులు లేక నివసిస్తూ ఉన్నాడు ఆకలి దప్పులు లేక నివసిస్తూ ఉన్నాడు ఆకలి దప్పులు లేక నివసిస్తూ ఉన్నాడు ఆ షిరిడి గ్రామ ప్రజలు ఆ బాలుని చేరవచ్చినారమ్మో పరుగున ఆ షిరిడి గ్రామ ప్రజలు ఆ బాలుని చేరవచ్చినారమ్మో పరుగున భయభక్తితో బాలుని ఆ ప్రజలంతా మొక్కుతూ ఉన్నారమ్మో అప్పుడు భయభక్తితో బాలుని ఆ ప్రజలంతా మొక్కుతూ ఉన్నారమ్మో అప్పుడు కొంతసేపైనాక బాలుడు మెల్లంగా కళ్ళు తెరిచి చూసి ఆ గ్రామ ప్రజలతో సొరంగాన్ని మూసివేయమన్నాడమ్మా సోరంగాన్ని మూసి వేయమన్నాడమ్మ సోరంగాన్ని మూసి వేయమన్నాడమ్మ కొంతసేపైనాక బాలుడు మెల్లంగా కళ్ళు తెరిచి చూసి ఆ గ్రామ ప్రజలతో సొరంగాన్ని మూసివేయమన్నాడమ్మా సోరంగాన్ని మూసి వేయమన్నాడమ్మ సోరంగాన్ని మూసి వేయమన్నాడమ్మ అది చెప్పి ఆ బాలుడు అక్కడి నుంచి బయలుదేరినాడమ్మో అప్పుడు సాయి చరితం వినరమ్మో ఓయమ్మలు బాబాలీలలు గనరమ్మో మాయమ్మలు ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయినాడమ్మో ఆ బాలుడు ధర్మాన్ని రక్షించగా సాయినాథుడు ధరణిలో వెలిసిందమ్మో సాయి బాబా రోజులు నెలలైతే గడిచిపోతున్నాయి బాలుని జాడైతే దొరకలేదో ఎమ్మ చూస్తుండగా 4 ఏళ్లు గడిచిపోయే చూస్తుండగా 4 ఏళ్లు గడిచిపోయి చూస్తుండగా 4 ఏళ్లు గడిచిపోయి రోజులు నెలలైతే గడిచిపోతున్నాయి బాలుని జాడైతే దొరకలేదో ఎమ్మ చూస్తుండగా 4 ఏళ్లు గడిచిపోయే చూస్తుండగా 4 ఏళ్లు గడిచిపోయి చూస్తుండగా 4 ఏళ్లు గడిచిపోయి ఆ బాలుని సంగతి షిరిడి ప్రజలు మర్చిపోతున్నారమ్మో మెల్లగా ఆ బాలుని సంగతి షిరిడి ప్రజలు మర్చిపోతున్నారు
గ్రామమందున దండి శ్రీమంతుడు ఆ గ్రామమందున ఔరంగాబాద్ జిల్లా దుబ్గావు గ్రామంలో చాందు పాటిలను మహమ్మదీయుడుండే దండి శ్రీమంతుడు ఆ గ్రామమందున దండి శ్రీమంతుడు ఆ గ్రామమందున దండి శ్రీమంతుడు ఆ గ్రామమందున భోగ భాగ్యాలతోని చాందు పాటిల్ సౌఖ్యంగా ఉన్నాడమ్మో ఆ కాలాన భోగభాగ్యాలతోని చాందు పాటిల్ సౌఖ్యంగా ఉన్నాడమ్మో ఆ కాలాన ధనధాన్యాలు సిరి సంపదలతోని తులతూగుతున్నాడమ్మో ఆ పాటిలు ధనధాన్యాలు సిరి సంపదలతోని తులతూగుతున్నాడమ్మో ఆ పాటీలు ఒకనాడు పని మీద ఆ చాందు పాటిలు ఔరంగాబాదుకు అడవి మార్గమందు గుర్రం పైన బయలుదేరినాడోయమ్మ గుర్రం పైన బయలుదేరినాడోయమ్మ గుర్రం పైన బయలుదేరినాడోయమ్మ ఒకనాడు పని మీద ఆ చాందు పాటిలు ఔరంగాబాదుకు అడవి మార్గమందు గుర్రం పైన బయలుదేరినాడోయమ్మ గుర్రం పైన బయలుదేరినాడోయమ్మ గుర్రం పైన బయలుదేరినాడోయమ్మ కారణ్య పడవి నుండి ఆ పాటిలు సాగిపోతున్నాడమ్మో గుర్రంపై సాయి చరితం వినరమ్మో ఓయమ్మలు బాబా లీలలు వినరమ్మో మాయమ్మలు తీక్షణంగా ఎండలు అప్పుడు మలిపి కొడుతున్నాయమ్మో అప్పుడు ధర్మాన్ని రక్షించగా సాయినాథుడు ధరణిలో వెలిసిందమ్మో సాయి బాబా పైనుంచి ఎండలు మండి కొడుతుండగా కింద భూమి వేడి గాల్పులు విసరంగా ఆ చాందు పాటిలు తట్టుకోకున్నాడు ఆ చాందు పాటీలు తట్టుకోకున్నాడు ఆ చాందు పాటీలు తట్టుకోకున్నాడు పైనుంచి ఎండలు మండి కొడుతుండగా కింద భూమి వేడి గాల్పులు విసరంగా ఆ చాందు పాటిలు తట్టుకోకున్నాడు ఆ చాందు పాటీలు తట్టుకోకున్నాడు ఆ చాందు పాటీలు తట్టుకోకున్నాడు ఓ చెట్టు నీడకైతే ఆ పాటిలు చేరవచ్చినాడమ్మో అప్పుడు ఓ చెట్టు నీడకైతే ఆ పాటీలు చేరవచ్చినాడమ్మో అప్పుడు విశ్రాంతి కోసమయ్యి ఆ పాటిలు గుర్రాన్ని దిగినాడమ్మో ఓయమ్మ విశ్రాంతి కోసమయ్యి ఆ పాటీలు గుర్రాన్ని దిగినాడమ్మో ఓయమ్మ ఆ చెట్టుకు తన గుర్రాన్ని కట్టేసి అలసిపోయి ఉన్న ఆ చాందు పాటిలు ఆ చెట్టు కిందనే నిద్రపోయిండమ్మా ఆ చెట్టు కిందనే నిద్రపోయిండమ్మా ఆ చెట్టు కిందనే నిద్రపోయిండమ్మా ఆ చెట్టుకు తన గుర్రాన్ని కట్టేసి అలసిపోయి ఉన్న ఆ చాందు పాటిలు ఆ చెట్టు కిందనే నిద్రపోయిండమ్మా ఆ చెట్టు కిందనే నిద్రపోయిండమ్మా ఆ చెట్టు కిందనే నిద్రపోయిండమ్మా కొంతసేపటి తర్వాత ఆ పాటిలు నిద్ర నుండి లేచిండో ఓయమ్మ కొంతసేపటి తర్వాత ఆ పాటీలు నిద్ర నుండి లేచిండో ఓయమ్మ కట్టేసి ఉండాల్సిన తన గుర్రము కనిపించలేదోయమ్మో ఆ పాటిల్కు కట్టేసి ఉండాల్సిన తన గుర్రము కనిపించలేదు ఎమ్మో ఆ పాటిల్కు ప్రేమగా చూసేటి ఆ గుర్రం కనబడక అడవి అంతా తిరిగి గాలించుతున్నాడు కొండలు కోనలు అన్ని తిరిగినాడు కొండలు కోనలు అన్ని తిరిగినాడు కొండలు కోనలు అన్ని తిరిగినాడు ప్రేమగా చూసేటి ఆ గుర్రం కనబడక అడవి అంతా తిరిగి గాలించుతున్నాడు కొండలు కోనలు అన్ని తిరిగినాడు కొండలు కోనలు అన్ని తిరిగినాడు కొండలు కోనలు అన్ని తిరిగినాడు ఎంత తిరిగి చూసినా ఆ గుర్రము కంటికి కానరాదో ఓయమ్మ సాయి చరితం వినరమ్మో ఓయమ్మలు బాబా లీలలు గనరమ్మో మాయమ్మలు తిరిగి తిరిగి బాధతో ఆ పాటిలు ఇంటి దారి పట్టిండో ఓయమ్మ ధర్మాన్ని రక్షించగా సాయినాథుడు ధరణిలో వెలిసిండమ్మో సాయి బాబా గుర్రము మీదున్న మమకారముతోని ఇంటికి చేరిన ఆ చాందు పాటిలు నౌకర్లను గుర్రం జాడకై పంపిండు నౌకర్లను గుర్రం జాడకై పంపిండు నౌకర్లను గుర్రం జాడకై పంపిండు గుర్రము మీదున్న మమకారముతోని ఇంటికి చేరిన ఆ చాందు పాటిలు నౌకర్లను గుర్రం జాడకై పంపిండు నౌకర్లను గుర్రం జాడకై పంపిండు నౌకర్లను గుర్రం జాడకై పంపిండు 2 నెలలు నౌకర్లు ఆడివంత గాలించసాగిండ్రమ్మో ఓయమ్మ 2 నెలలు
జాడ దొరకక నౌకర్లు తిరిగి వచ్చినాడమ్మో ఇంటికి. ఆశ తీరని పాటిల్ గుర్రాని కోసము మళ్ళీ కారడవికి బయలుదేరిండమ్మ. ఏల గంగా నది ఒడ్డుకు చేరిండు. ఏల గంగా నది ఒడ్డుకు చేరిండు. ఏల గంగా నది ఒడ్డుకు చేరిండు. ఆశ తీరని పాటిల్ గుర్రాని కోసము మళ్ళీ కారడవికి బయలుదేరిండమ్మ. ఏల గంగా నది ఒడ్డుకు చేరిండు. ఏల గంగా నది ఒడ్డుకు చేరిండు. ఏల గంగా నది ఒడ్డుకు చేరిండు. ఆ గంగా నది ఒడ్డున మా దండి మామిడి చెట్టున్నదో ఓయమ్మ. ఆ గంగా నది ఒడ్డున మాదండి మామిడి చెట్టున్నదో ఓయమ్మ. ఆ చెట్టు కిందనైతే ఓ పక్కీరు కూర్చొని ఉన్నాడమ్మో ఆ సమయాన. ఆ చెట్టు కిందనైతే ఓ పక్కీడు కూర్చొని ఉన్నాడమ్మో ఆ సమయాన. నెత్తిన టోపీతో సంకలో సటకాతో చిలుము గొట్టంలోన పోగాకు నింపుతూ పక్కీరు ఆ చాందు పాటిల్లు చూసిండు. పక్కీరు ఆ చాందు పాటిల్లు చూసిండు. పక్కీరు ఆ చాందు పాటిల్లు చూసిండు. నెత్తిన టోపీతో సంకలో సటకాతో చిలుము గొట్టంలోన పోగాకు నింపుతూ పక్కీరు ఆ చాందు పాటిల్లు చూసిండు. పక్కీరు ఆ చాందు పాటిల్లు చూసిండు. పక్కీరు ఆ చాందు పాటిల్లు చూసిండు. తన దగ్గరికి రమ్మని ఆ పక్కీరు సైగా చేసినాడమ్మో పాటిల్లు. సాయి చరితం వినరమ్మో ఓయమ్మలు. బాబా లీలలు గనరమ్మో మాయమ్మలు. మంత్రముగ్ధుని లాగానో ఆ పాటిలు పక్కీరును చేరిండో అప్పుడు. ధర్మాన్ని రక్షించగా సాయినాథుడు ధరణిలో వెలిసిండమ్మో సాయి బాబా. తన దగ్గరికి రమ్మని ఆ పక్కీరు సైగా చేసినాడమ్మో పాటిలును. తన దగ్గరికి రమ్మని ఆ పక్కీరు సైగ చేసినాడమ్మో పాటిల్లు. మంత్రముగ్ధుని లాగానో ఆ పాటిలు పక్కీరును చేరిండో అప్పుడు. మంత్రముగ్ధుని లాగానో ఆ పాటిలు పక్కీరును చేరిండో అప్పుడు. అవతార పురుషుడమ్మో షిరిడి సాయి పరమాత్మ స్వరూపుడే సద్గురు సాయి. అవతార పురుషుడమ్మో షిరిడి సాయి పరమాత్మ స్వరూపుడే సద్గురు సాయి. భుజము పైన గుర్రపు జీను వేసుకున్న ఆ చాందు పాటిల్లు చూసిన పక్కీరు ఎవరు నీవు ఏడికెళ్తున్నావన్నాడు. ఎవరు నీవు ఏడికెళ్తున్నావన్నాడు. ఎవరు నీవు ఏడికెళ్తున్నావన్నాడు. భుజము పైన గుర్రపు జీను వేసుకున్న ఆ చాందు పాటిల్లు చూసిన పక్కీరు ఎవరు నీవు ఏడికెళ్తున్నావన్నాడు. ఎవరు నీవు ఏడికెళ్తున్నావన్నాడు. ఎవరు నీవు ఏడికెళ్తున్నావన్నాడు. చాందు పాటిలప్పుడు ఆ బాబాతో సంగతంతా చెప్పిండు ఓయమ్మ. చాందు పాటిలప్పుడు ఆ బాబాతో సంగతంతా చెప్పిండో ఓయమ్మ. గుర్రము జాడకయ్యి ఓ బాబా తిరుగుతున్నానన్నాడు ఆ పాటిలు. గుర్రము జాడకయ్యి ఓ బాబా తిరుగుతున్నానన్నాడో ఆ పాటీలు. అది విన్న పక్కీరు చిరునవ్వు నవ్వుతూ ఆ నది ఒడ్డున నీ గుర్రముందేమో చూసి రమ్మని చెప్పి పంపించినాడమ్మ. చూసి రమ్మని చెప్పి పంపించినాడమ్మ. చూసి రమ్మని చెప్పి పంపించినాడమ్మ. అది విన్న పక్కీరు చిరునవ్వు నవ్వుతూ ఆ నది ఒడ్డున నీ గుర్రముందేమో చూసి రమ్మని చెప్పి పంపించినాడమ్మ. చూసి రమ్మని చెప్పి పంపించినాడమ్మ. చూసి రమ్మని చెప్పి పంపించినాడమ్మ. అప్పుడు చాందు పాటీలు పరుగున ఆ ఒడ్డు చేరిండమ్మో ఓయమ్మ. అప్పుడు చాందు పాటీలు పరుగున ఆ ఒడ్డు చేరిండమ్మో ఓయమ్మ. గడ్డి మేస్తూ ఉన్నట్టి తన గుర్రం అక్కడ కనిపించిందో ఆ పాటిల్కు. గడ్డి మేస్తూ ఉన్నట్టి తన గుర్రం అక్కడ కనిపించిందో ఆ పాటిల్కు. గుర్రాన్ని చూసిన ఆ చాందు పాటీలు ఆశ్చర్యపడుకుంటూ గుర్రాన్ని చేరిండు. దాన్ని తోలుకొని వెనుకకు మర్లిండు. దాన్ని దోలుకొని వెనుకకు మర్లిండు. దాన్ని దోలుకొని వెనుకకు మర్లిండు. గుర్రాన్ని చూసిన ఆ చాందు పాటీలు ఆశ్చర్యపడుకుంటూ గుర్రాన్ని చేరిండు. దాన్ని తోలుకొని వెనుక
చరితం వినరమ్మో ఓయమ్మలు బాబా లీలలు గనరమ్మో మాయమ్మలు చెట్టు కింది పక్కిరు అప్పుడు ఏమి చేస్తున్నాడమ్మో ఓయమ్మ ధర్మాన్ని రక్షించగా సాయినాథుడు ధరణిలో వెలసిందమ్మో సాయి బాబా పొగాకు నింపిన ఆచిలుము గొట్టాన్ని అంటూ పెట్టేందుకు చిమ్మట చేత బట్టి ఒక్కసారి నేల మీద కొట్టిండమ్మా ఒక్కసారి నేల మీద కొట్టిందమ్మా ఒక్కసారి నేల మీద కొట్టిందమ్మా పొగాకు నింపిన ఆచిలుము గొట్టాన్ని అంటూ పెట్టేందుకు చిమ్మట చేత బట్టి ఒక్కసారి నేల మీద కొట్టిండమ్మా ఒక్కసారి నేల మీద కొట్టిందమ్మా ఒక్కసారి నేల మీద కొట్టిందమ్మా నేలను దాకంగానే అక్కడ అగ్గి పుట్టినాదమ్మో ఓయమ్మ నేలను దాకంగానే అక్కడ అగ్గి పుట్టినాదమ్మో ఓయమ్మ ఆ అగ్గి తీసుకొని చిలుమును అంటూ పెట్టుకున్నాడో ఆ పక్కిరు ఆ అగ్గి తీసుకొని చిలుమును అంటూ పెట్టుకున్నాడో ఆ పక్కిరు బాబా చేసినట్టి ఆ వింతను చూసి చాందు పాటీలైతే ఆశ్చర్యపోయిండు తనలోన తాను ఏమనుకుంటున్నాడు తనలోన తాను ఏమనుకుంటున్నాడు బాబా చేసినట్టి ఆ వింతను చూసి చాందు పాటీలైతే ఆశ్చర్యపోయిండు తనలోన తాను ఏమనుకుంటున్నాడు తనలోన తాను ఏమనుకుంటున్నాడు పక్కిరు రూపమందు ఈ బాబా సామాన్యుడు గాదనే ఆ పాటీలు పక్కిరు రూపమందు ఈ బాబా సామాన్యుడు కాదనే ఆ పాటీలు సర్వశక్తివంతుడు అనుకోని పాదాలపై పడ్డాడో ఆ పాటీలు సర్వశక్తివంతుడు అనుకోని పాదాలపై పడ్డాడు ఆ పాటీలు భక్తితో వేడుతూ ఓ బాబా సర్వేశ నాయందు దయ ఉంచి మా ఇంటికి వచ్చి ఆతిథ్యమును స్వీకరించుమన్నాడమ్మా ఆతిథ్యమును స్వీకరించుమన్నాడమ్మా భక్తితో వేడుతూ ఓ బాబా సర్వేశ నాయందు దయ ఉంచి మా ఇంటికి వచ్చి ఆతిథ్యమును స్వీకరించుమన్నాడమ్మా ఆతిథ్యమును స్వీకరించుమన్నాడమ్మా పాటీలు కోరికను ఆ బాబా మన్నించినాడోయమ్మా అప్పుడు సాయి చరితం వినరమ్మో ఓయమ్మలు బాబా లీలలు గనరమ్మో మాయమ్మలు పాటీలుతో పాటుగా దుర్గావు బయలుదేరినాడమ్మో ఆ బాబా ధర్మాన్ని రక్షించగా సాయినాథుడు ధరణిలో వెలసిందమ్మో సాయి బాబా పాటీలు సేవలో వారి ఇంటిలోన రోజులు వారాలు గడుపుతున్నాడమ్మ పక్కిరు రూపాన ఆ సాయి బాబా పక్కిరు రూపాన ఆ సాయి బాబా పక్కిరు రూపాన ఆ సాయి బాబా పాటీలు సేవలో వారి ఇంటిలోన రోజులు వారాలు గడుపుతున్నాడమ్మ పక్కిరు రూపాన ఆ సాయి బాబా పక్కిరు రూపాన ఆ సాయి బాబా పక్కిరు రూపాన ఆ సాయి బాబా అంతలోన పాటీలు మేనల్లుని పెళ్లి కుదిరినాదమ్మో ఓయమ్మ అంతలోన పాటీలు మేనల్లుని పెళ్లి కుదిరినాదమ్మో ఓయమ్మ ఆ చాందు పాటీలుతో లగ్గానికి షిరిడి చేరుకున్నాడు ఆ బాబా ఆ చాందు పాటీలుతో లగ్గానికి షిరిడి చేరుకున్నాడు ఆ బాబా షిరిడీలో ఉన్నట్టి కండోబా గుడి ముందు లగ్గానికొచ్చిన బండ్ల మీది నుంచి ఒక్కొక్కరప్పుడు దిగుతూ ఉన్నారమ్మా ఒక్కొక్కరప్పుడు దిగుతూ ఉన్నారమ్మా షిరిడీలో ఉన్నట్టి కండోబా గుడి ముందు లగ్గానికొచ్చిన బండ్ల మీది నుంచి ఒక్కొక్కరప్పుడు దిగుతూ ఉన్నారమ్మా ఒక్కొక్కరప్పుడు దిగుతూ ఉన్నారమ్మా వాళ్ళతో పాటుగాను ఆ బాబా ఎడ్ల బండి దిగిండో ఓయమ్మ వాళ్ళతో పాటుగాను ఆ బాబా ఎడ్ల బండి దిగిండో ఓయమ్మ కండోబా ఆలయంలో పూజారిగా మహల్ సభ
సాయి చరితం వినరమ్మో ఓయమ్మలు బాబా లీలలు గనరమ్మో మాయమ్మలు వాళ్ళను చేరవచ్చి ఆ పూజారి ఏమంటా ఉన్నాడమ్మో ఓయమ్మ ధర్మాన్ని రక్షించగా సాయినాథుడు ధరణిలో వెలిసిండమ్మో సాయి బాబా నాలుగేళ్ల కింద అదృశ్యమైనట్టి ఆ బాలయోగి అదిగదిగో అంటూ బండి దిగుతున్నట్టి బాబాను చూపిండు బండి దిగుతున్నట్టి బాబాను చూపిండు బండి దిగుతున్నట్టి బాబాను చూపిండు నాలుగేళ్ల కింద అదృశ్యమైనట్టి ఆ బాలయోగి అదిగదిగో అంటూ బండి దిగుతున్నట్టి బాబాను చూపిండు బండి దిగుతున్నట్టి బాబాను చూపిండు బండి దిగుతున్నట్టి బాబాను చూపిండు పరుగు పరుగున వాళ్ళైతే ఆ బాబా చెంతకు చేరిండ్రమ్మో ఓయమ్మ పరుగు పరుగున వాళ్ళైతే ఆ బాబా చింతకు చేరిండ్రమ్మో ఓయమ్మ రండి సాయి అంటూ ఆ మహాసాపతి బాబాను పిలిచిందమ్మో ఓయమ్మ రండి సాయి అంటూ ఆ మహల్సాపతి బాబాను పిలిచిండమ్మో ఓయమ్మ ఆ మహాసాపతి సాయి అని పిలువంగా పేరు లేని ఆ పక్కీరు బాబాకు సాయి అన్న పేరు నిలిచిపోయిందమ్మా సాయి అన్న పేరు నిలిచిపోయిందమ్మా సాయి అన్న పేరు నిలిచిపోయిందమ్మా ఆ మహాసాపతి సాయి అని పిలువంగా పేరు లేని ఆ పక్కీరు బాబాకు సాయి అన్న పేరు నిలిచిపోయిందమ్మా సాయి అన్న పేరు నిలిచిపోయిందమ్మా సాయి అన్న పేరు నిలిచిపోయిందమ్మా అప్పట్నుంచే భక్తులు ఆ బాబాను సాయి అని పిలిచిరమ్మో ఓయమ్మ అప్పట్నుంచే భక్తులు ఆ బాబాను సాయి అని పిలిచిరమ్మో ఓయమ్మ ఆ దివ్య పురుషునికి సాయి అన్న పేరు నిలిచిపోయిందో అప్పట్నుంచే ఆ దివ్య పురుషునికి సాయి అన్న పేరు నిలిచిపోయిందో అప్పట్నుంచే సాయి బాబా నప్పుడు ఆ మహల్సాపతి కండోబా గుడిలోకి తీసుకెళ్తుండగా అల్లా మాలిక్ అంటూ సాయి పలికిండమ్మా అల్లా మాలిక అంటూ సాయి పలికిండమ్మా అల్లా మాలిక అంటూ సాయి పలికిండమ్మా సాయి బాబా నప్పుడు ఆ మహల్సాపతి కండోబా గుడిలోకి తీసుకెళ్తుండగా అల్లా మాలిక్ అంటూ సాయి పలికిండమ్మా అల్లా మాలిక అంటూ సాయి పలికిండమ్మా అల్లా మాలిక అంటూ సాయి పలికిండమ్మా అది విని మహల్సాపతి అప్పుడు కంగారు పడ్డాడమ్మో ఓయమ్మ సాయి చరితం వినరమ్మో ఓయమ్మలు బాబా లీలలు గనరమ్మో మాయమ్మలు మన్నించు సాయి బాబా ఈ ఆలయం హిందువులదన్నాడమ్మో ఓయమ్మ ధర్మాన్ని రక్షించగా సాయినాథుడు ధరణిలో వెలిసిండమ్మో సాయి బాబా ఆ మాటలకు సాయి చిరునవ్వు నవ్వుతూ నన్ను నీవే మాత్రం అనుమానించవద్దు మతోన్మాదిని కాను భయపడకు అన్నాడు మతోన్మాదిని గాను భయపడకు అన్నాడు మతోన్మాదిని గాను భయపడకు అన్నాడు ఆ మాటలకు సాయి చిరునవ్వు నవ్వుతూ నన్ను నీవే మాత్రం అనుమానించవద్దు మతోన్మాదిని కాను భయపడకు అన్నాడు మతోన్మాదిని గాను భయపడకు అన్నాడు మతోన్మాదిని గాను భయపడకు అన్నాడు ఏ రూపమందు ఉన్న ఆ దేవుడు ఒక్కడేనన్నాడమ్మో సాయి బాబా ఏ రూపమందు ఉన్న ఆ దేవుడు ఒక్కడేనన్నాడమ్మో సాయి బాబా ఏ పేరుతో పిలిచినా పలికేది ఒక్కడే పరమాత్ముడు ఓ అయ్యా ఏ పేరుతో పిలిచినా పలికే
మహాల్సాపతితోని చెప్పిండు శ్రీ సాయి మహాల్సాపతితోని చెప్పిండు శ్రీ సాయి ఈ విషయమంతయు బోధించడానికే షిరిడీపురముకు నేను వచ్చినాను అంటూ మహాల్సాపతితోని చెప్పిండు శ్రీ సాయి మహాల్సాపతితోని చెప్పిండు శ్రీ సాయి మహాల్సాపతితోని చెప్పిండు శ్రీ సాయి భక్తులు వెంటరాగా సాయి బాబా అక్కడి నుంచి గదిలిండు ఓయమ్మ సాయి చరితం వినరమ్మో ఓయమ్మలు బాబా లీలలు వినరమ్మో మాయమ్మలు బాల్యమందు తాను తపస్సు చేసినట్టి వేప చెట్టును చేరిండు సాయి బాబా ధర్మాన్ని రక్షించగా సాయి నాథుడు ధరణిలో వెలిసిండమ్మో సాయి బాబా కొంతసేపటి దాకా ఆ చెట్టు కిందనే విశ్రాంతికై బాబా కూర్చున్నాడో యమ్మ తరువాత చిన్నగా కదిలినాడు సాయి తర్వాత చిన్నగా కదిలినాడు సాయి తర్వాత చిన్నగా కదిలినాడు సాయి కొంతసేపటి దాకా ఆ చెట్టు కిందనే విశ్రాంతికై బాబా కూర్చున్నాడో యమ్మ తరువాత చిన్నగా కదిలినాడు సాయి తర్వాత చిన్నగా కదిలినాడు సాయి తర్వాత చిన్నగా కదిలినాడు సాయి పాడుబడి ఉన్నట్టి మసీదును చేరుకున్నాడో యమ్మ సాయి బాబా ఆడుబడి ఉన్నట్టి మసీదును చేరుకున్నాడు యమ్మ సాయి బాబా ఆ మసీదు నందునే సాయి బాబా నివసించసాగిండమ్మో ఓయమ్మ ఆ మసీదు నందునే సాయి బాబా నివసించసాగిండమ్మో ఓయమ్మ సాయి లీలాలప్పుడెవ్వరికీ తెలియవు అటు ఇటు తిరుగుతూ దూసుకుపోతూ ఉన్నట్టుండి గట్టిగా అరిచేటి వాడంట ఉన్నట్టుండి గట్టిగా అరిచేటి వాడంట ఉన్నట్టుండి గట్టిగా అరిచేటి వాడంట సాయి లీలాలప్పుడెవ్వరికీ తెలియవు అటు ఇటు తిరుగుతూ దూసుకుపోతూ ఉన్నట్టుండి గట్టిగా అరిచేటి వాడంట ఉన్నట్టుండి గట్టిగా అరిచేటి వాడంట ఉన్నట్టుండి గట్టిగా అరిచేటి వాడంట వేప చెట్టు వెనుకున్న బలు రక్కసి తుప్పల్లో నిద్రిస్తుండే ప్రతిరోజు వేప చెట్టు వెనుకున్న బలు రక్కసి తుప్పల్లో నిద్రిస్తుండే ప్రతిరోజు అది చూసి ప్రజలందరూ బాబాను పిచ్చి పక్కీరనుకుంటూ ఉండేరు అది చూసి ప్రజలందరూ బాబాను పిచ్చి పక్కీరనుకుంటూ ఉండేరు మసీదు ప్రక్క హనుమన్ల గుడి ఉండే ఆ గుడి ప్రక్కన బడి పిల్లలందరూ సాయి మీదికి రాళ్ళు విసిరేటి వారంట సాయి మీదికి రాళ్ళు విసిరేటి వారంట సాయి మీదికి రాళ్ళు విసిరేటి వారంట మసీదు ప్రక్క హనుమన్ల గుడి ఉండే ఆ గుడి ప్రక్కన బడి పిల్లలందరూ సాయి మీదికి రాళ్ళు విసిరేటి వారంట సాయి మీదికి రాళ్ళు విసిరేటి వారంట సాయి మీదికి రాళ్ళు విసిరేటి వారంట పిచ్చోడు పిచ్చోడని సాయి బాబాను వెక్కిరించేవారంట ఆ పిల్లలు సాయి చరితం వినరమ్మో ఓయమ్మలు బాబా లీలలు వినరమ్మో మాయమ్మలు నవ్వుతూ సాయి బాబా వాళ్ళను ఏమనక ఊకుండెనో ఆ కాలాన ధర్మాన్ని రక్షించగా సాయి నాథుడు ధరణిలో వెలిసిండమ్మో సాయి బాబా తాను నివసించేటి మసీదు వెనకాన వేప చెట్టు ఉన్న ఖాళీ స్థలము నందు పూల విత్తనాలు నాటుతుండేవాడు పూల విత్తనాలు నాటుతుండేవాడు పూల విత్తనాలు నాటుతుండేవాడు తాను నివసించేటి మసీదు వెనకాన వేప చెట్టు ఉన్న ఖాళీ స్థలము నందు పూల విత్తనాలు నాటుతుండేవాడు పూల విత్తనాలు నాటుతుండేవాడు పూల విత్తనాలు నాటుతుండేవాడు పచ్చి కుండలలో నీళ్లు తెచ్చి సాయి వాటికి నీళ్లు పోస్తుండేటి వాడంట పచ్చి కుండలలో నీళ్లు తెచ్చి సాయి వాటికి నీళ్లు పోస్తుండేటి వాడంట బాబా పెంచినట్టి ఆ పూల తోటలు ఏపుగా పెరగబట్టే అప్పుడు బాబా పెంచినట్టి ఆ పూల తోటలు ఏపుగా పెరగబట్టే అప్పుడు దీపారాధనంటే సాయికెంతో ఇష్టం మసీదు నిండుగా దీపాలు వెలిగించే దివ్యకాంతులతోని మసీదు వెలిగేను దివ్యకాంతులతోని మసీదు వెలిగేను దివ్యకాంతులతోని మసీదు వెలిగేను దీపారాధనంటే సాయికెంతో ఇష్టం మసీదు నిండుగా దీపాలు వెలిగించే దివ్యకాంతులతోని మసీదు వెలిగేను దివ్యకాంతులతోని మసీదు వెలిగేను దివ్యకాంతులతోని మసీదు వెలిగేను వర్తకుల వద్ద నుండి ప్రతిరోజు నూనె తెచ్చేవాడంట దీపాలకై
వద్ద నుండి ప్రతిరోజు నూనె తెచ్చేవాడంట దీపాలకై. సాయిని పరీక్షించగా ఓనాడు నూనె లేదన్నారమ్మో వర్తకులంతా. సాయిని పరీక్షించగా ఓనాడు నూనె లేదన్నారమ్మో వర్తకులంతా. ఈ రోజు దీపాలు ఎట్లా వెలిగిస్తాడని వర్తకులంతా కలిసి ఆ సాయి వెనుకనే చాటుమాటుగాను వచ్చి చూసిండ్రంట. చాటుమాటుగాను వచ్చి చూసిండ్రంట. చాటుమాటుగాను వచ్చి చూసిండ్రంట. ఈ రోజు దీపాలు ఎట్లా వెలిగిస్తాడని వర్తకులంతా కలిసి ఆ సాయి వెనుకనే చాటుమాటుగాను వచ్చి చూసిండ్రంట. చాటుమాటుగాను వచ్చి చూసిండ్రంట. చాటుమాటుగాను వచ్చి చూసిండ్రంట. మసీదు చెంతకొచ్చి సాయి బాబా ఏమి చేస్తున్నాడమ్మో ఓయమ్మ. సాయి చరితం వినరమ్మో ఓయమ్మలు, బాబా లీలలు గనరమ్మో మాయమ్మలు. రేకు డబ్బాలున్న నీళ్ళనైతే ఒక్క బుక్క నోట్లే మోసుకున్నాడు శ్రీ సాయి. ధర్మాన్ని రక్షించగా సాయి నాథుడు ధరణిలో వెలిసిండమ్మో సాయి బాబా. తిరిగి ఆ నీళ్లను డబ్బాలో ఉమ్మేసి దీపాంతంలో పోసి చిమ్మట నేల కొట్టి అగ్గిని సృష్టించి దీపాలు వెలిగించే. అగ్గిని సృష్టించి దీపాలు వెలిగించే. అగ్గిని సృష్టించి దీపాలు వెలిగించే. తిరిగి ఆ నీళ్లను డబ్బాలో ఉమ్మేసి దీపాంతంలో పోసి చిమ్మట నేల కొట్టి అగ్గిని సృష్టించి దీపాలు వెలిగించే. అగ్గిని సృష్టించి దీపాలు వెలిగించే. అగ్గిని సృష్టించి దీపాలు వెలిగించే. అది చూసి వర్తకులు ఓయమ్మ ఆశ్చర్యపడ్డారమ్మో అప్పుడు. అది చూసి వర్తకులు ఓయమ్మ ఆశ్చర్యపడ్డారమ్మో అప్పుడు. పరుగు పరుగున వచ్చి ఆ సాయి కాళ్ళ మీద పడ్డారు వాళ్ళంతా. పరుగు పరుగున వచ్చి ఆ సాయి కాళ్ళ మీద పడ్డారు వాళ్ళంతా. ఓ సాయి మన్నించు నీ మైమలెరుగాక మేము చేసిన తప్పు క్షమించుమనుకుంటా వేడుకున్నారమ్మ వర్తకులందరూ. వేడుకున్నారమ్మ వర్తకులందరూ. వేడుకున్నారమ్మ వర్తకులందరూ. ఓ సాయి మన్నించు నీ మైమలెరుగాక మేము చేసిన తప్పు క్షమించుమనుకుంటా వేడుకున్నారమ్మ వర్తకులందరూ. వేడుకున్నారమ్మ వర్తకులందరూ. వేడుకున్నారమ్మ వర్తకులందరూ. వాళ్ళను క్షమించగా ఆ సాయి చిరునవ్వు నవ్విండమ్మో అప్పుడు. వాళ్ళను క్షమించగా ఆ సాయి చిరునవ్వు నవ్విండమ్మో అప్పుడు. వెంటనే వర్తకులు ఈ వింతను ప్రజలకు చెప్పినారు ఓయమ్మ. వెంటనే వర్తకులు ఈ వింతను ప్రజలకు చెప్పినారు ఓయమ్మ. మెల్లంగా మెల్లంగా గ్రామ ప్రజలందరికీ తెలిసిపోతున్నాయి ఆ సాయి మహిమలు. ఊరూరా తెలిసేను శ్రీ సాయి లీలలు. ఊరూరా తెలిసేను శ్రీ సాయి లీలలు. ఊరూరా తెలిసేను శ్రీ సాయి లీలలు. మెల్లంగా మెల్లంగా గ్రామ ప్రజలందరికీ తెలిసిపోతున్నాయి ఆ సాయి మహిమలు. ఊరూరా తెలిసేను శ్రీ సాయి లీలలు. ఊరూరా తెలిసేను శ్రీ సాయి లీలలు. ఊరూరా తెలిసేను శ్రీ సాయి లీలలు. ఎందరో భక్తులొచ్చి శ్రీ సాయిని దర్శించుకుంటున్నారు ప్రతిరోజు. సాయి చరితం వినరమ్మో ఓయమ్మలు, బాబా లీలలు గనరమ్మో మాయమ్మలు. ఆ షిరిడి గ్రామమందే తంబూలి అను మహమ్మదీయుడుండే ఆ కాలాన. ధర్మాన్ని రక్షించగా సాయి నాథుడు ధరణిలో వెలిసిందమ్మో సాయి బాబా. సాయి బాబా. సాయి బాబా.